ఈ గొడ్లవల్లేరు ఇన్సిడెంట్‌కి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అనేక విషయాలు బయటకొస్తున్నాయి. నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక్కసారిగా హాస్టల్‌లో ఉండేటువంటి 300కి పైగా ఒక 500, 600 మంది ఆడపిల్లలు బయటికొచ్చి ప్రొటెస్ట్ చేయడం, ఎజిటేషన్ చేయడం, ఈ రకమైనటువంటి అన్యాయాన్ని మీరు ఖండించండి. మాకు జస్టిస్ జరగాలి. 1 వీక్ అయింది మేము మా మేనేజ్‌మెంట్‌కి చెప్పి. వీళ్ళందరూ కూడా బాత్రూముల్లో ఎవరో కెమెరాలు పెట్టి, హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి మేము స్నానం చేసేటువంటి వీడియోలు తీసి బయట అమ్ముకుంటున్నారు. విజయ్ అనేటువంటి వ్యక్తి వీడే చేశాడు. వీడి గర్ల్ ఫ్రెండ్ ఉంది మా దగ్గర ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ద్వారానే ఇదంతా చేయించాడు. ఈ అమ్మాయి హిడెన్ కెమెరాలు పెట్టింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా క్లియర్‌గా పిల్లలు ఎజిటేషన్ చేస్తున్నా గూడా కాలేజ్ మేనేజ్‌మెంట్ 1 వీక్ నుంచి చెప్తున్నా, 10 రోజుల నుంచి చెప్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ పిల్లల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తూ అంటే ఒక ఆడపిల్లల యొక్క మానానికి సంబంధించిందండి. మానం అంటే శరీరం. బాడీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇంత ఈజీగా ఒక కాలేజ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటదా? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేటువంటి విషయం లేదు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం గాదు. దీన్ని రాజకీయం చేయకూడదనేటువంటి కోణంలో మనందరం ఆలోచించుకోవాలి. సో, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఆవిడ ఎళ్తే బాగుండేది. ఈ పాటికి పిల్లలతో మాట్లాడాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా నారా లోకేష్ వెళ్ళుంటే బాగుండేది. వీలైనంత త్వరగా వాళ్ళు ఎళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్. ఇది చాలా మైన్యూట్ చిన్న మ్యాటర్ కింద వీళ్ళు తీసి పడేయడం అసలు కరెక్ట్ పద్ధతి కాదు. అట్లాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాని వీలైనంత త్వరగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడితేనే వాళ్ళకంటూ ఒక భరోసా వస్తది. వాళ్ళు కాకుండా మీరెవరో వేరే కైండ్ ఆఫ్ మినిస్టర్‌ని పంపించడమో, లేకపోతే అధికారులను పంపించడమో, పోలీసులు ఇది కాదు. వ్యవస్థ పట్ల ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు. అక్కడ ప్రతిపక్ష నేత గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లేదా చంద్రబాబు నాయుడు గాని కుదిరితే ఇద్దరు కూడా డిఫరెంట్ సందర్భాలు కావచ్చు. ఎందుకంటే వీళ్ళు రాజకీయం చేయకుండా బతకలేరు కాబట్టి డిఫరెంట్ సందర్భాల్లో అయినా సరే బాధ్యతాయుతంగా మొన్నే దిగిపోయినటువంటి కుర్చీ నుంచి దిగిపోయినటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఒక ఆడపిల్లగా ఆలోచిస్తే మనకు అర్థమవుతది. నేను స్నానం చేస్తున్నప్పుడు ఒక వీడియో ఎవడో తీసాడో అది ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. అది ఎంతమంది చూస్తున్నారో తెలీదు. ఈ రకమైనటువంటి భయం ఏదైతే ఉందో ఇదసలు తట్టుకోగలుగుతదా ఏ ఆడపిల్లైనా? మీ చెల్లో, మీ అక్కో ఒక్కసారి ఆలోచిస్తే మనకు భయమేస్తది. మనలో ఒకసారి మనం మగపిల్లలు వేరు. అందరూ అనట్లేదు గానీ 90% ఆఫ్ మగపిల్లలు సిగ్గు, శరం లేకుండా ఉంటాం మనం. అది వేరే వ్యవహారం. అందరికీ కాదు. కొంతమంది వాళ్ళు మనలో కూడా సిగ్గుపడేవాళ్ళుంటారు కాదంట్లా. కానీ ఆడపిల్లలు అసలు ఇలాంటి సొసైటీలో పేట్రియాటికల్ మెంటాలిటీ నుంచి పెరుగుతున్నటువంటి సొసైటీలో ఏ చిన్న తప్పు జరిగినా ఆడపిల్లల వైపు వేలెత్తి చూపించేటువంటి ఇలాంటి సొసైటీలో ఒక ఆడపిల్ల ఈ రకమైనటువంటి 300 మంది ఆడపిల్లల బాడీకి, శరీరానికి, స్నానానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని డైరెక్ట్‌గా హిడెన్ కెమెరాలో అంటే ఆ పిల్ల అక్కడికి వెళ్లి ఒక్కొక్క ఆడపిల్ల అక్కడికి వెళ్లి అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు కాబట్టి వేరేగా కామన్ బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లి స్నానం చేసి వాళ్ళ రూమ్‌లోకి వస్తుంటారు. అంటే వెళ్లి బట్టలన్నీ మార్చుకొని, బాడీ క్లీన్ చేసుకొని, మళ్ళీ వేరే బట్టలేసుకొని ఇక్కడికి రావాలి. అంటే ఈ మొత్తం గూడా ఆడియో ఇట్లా రికార్డ్ అయింది వీడియో. ఒక్కొక్క బాత్రూమ్‌లో 10 మంది అమ్మాయిలు. అలా 28 కెమెరాలు పెట్టి 300 మంది పైగా అమ్మాయిలది వీడియో రికార్డ్ చేశారంటే దీనికి కూడా మీరు స్పందించకపోతే ఈ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు దేనికి? దీన్ని కూడా మీరు రాజకీయం చేసినంటే మీ అంత నీచులు ఎవరు లేరనేది కూడా క్లియర్‌గా అర్థమవుతుంది.